అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను పేరు నాన్నగారు చేసిన యాక్టివ్ ఎలా కూడా పేర్నేని గారు నిన్న ఒక మీటింగ్లో అది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం యూత్ మాట్లాడుతూ నేను మీ ప్రోగ్రామ్స్ మీరు చేసుకోండి, నేను పాదయాత్ర లాస్ట్లో నేను కూడా పాదయాత్ర చేస్తాను, ఈ ఇన్ బిట్వీన్ జిల్లాల టూర్లు ఉంటాయి అని ఏదో సంథింగ్ చెప్పారు. నేను పేర్నేని గారు అదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. దీనికంటే ముందు మనం ఎందుకంటే నిన్న వ్యాఖ్యల కంటే ముందు చూసుకుంటే లాస్ట్ టైం సత్యనపల్లి వెళ్ళినప్పుడు కానీ మొన్న చిత్తూరు వెళ్ళినప్పుడు కానీ పబ్లిక్ రెస్పాండ్ ఎట్లా ఉంది, ఏంటి, ఏ విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చారు, ఓడిపోయినంత మాత్రాన్ని క్రేజ్ ఎక్కడ తగ్గలేదు అనేది మనకి సరే. కానీ టీడీపీ వాళ్ళు ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తారు, అక్కడ ఎవరు చనిపోయారు, ఇక్కడ ఎవరు చనిపోయారు, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, మామిడికి వెళ్ళి రోడ్డు మీద పోసారు ఉంటుంది. ఎవరి క్యాంపెయినింగ్ వాళ్ళది నెగిటివ్ క్యాంపెయినింగ్ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ క్యాంపెయినింగ్ ఓవరాల్ చూస్తే రెండు కూడా సక్సెస్ అయినాయి. తను బయటకు వచ్చిన ఎందుకు వచ్చారు అంటే ఇదైతే రైతుల గురించి వచ్చారు, అదేమో లాస్ట్ టైం గుంటూరు మిర్చి రైతుల గురించి కానీ ప్రకాశం జిల్లా పొగాకు రైతుల గురించి వెళ్ళినప్పుడు కానీ ఏ విధంగా జనం వచ్చారనేది మనం చూసాం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పటికి ఓడిపోయి పార్టీ 1 year అవుతుంది, కొంచెం పాజిటివ్ సంకేతాలు. ఇప్పుడు 1 year అయిపోయింది కాబట్టి ఇంకా 4 years అనుకుందాం యాజ్ పర్ షెడ్యూల్ జరిగితే ఎలక్షన్స్. ఇంకొక 2 years ఈయన ఈ టూర్లు, సభ్యత్వ కార్యక్రమాలు, ఆ తర్వాత ప్లేనరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 years 29 2 years అంటే 27 మిడిల్ నుంచి కానీ లేకపోతే 27 స్టార్టింగ్ నుంచి కానీ లేదా 27 ఎండింగ్ ఒక 1.5 year పాదయాత్ర చేయాలనేది ప్లాన్. అది రూట్ మ్యాప్ అది ఇంకా మనకు పూర్తిగా లేదు కానీ ఆ టైం నుంచి అంటే ఇప్పుడు ఈ జనగణన ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడి నుంచి సెంట్రల్ నుంచి మళ్ళీ జమిలీ వస్తుందా జమిలీ రాదా వీటన్నిటి బట్టి కూడా కొంచెం వెనక ముందు ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జమిలీ వస్తుంది ఏ టైంకి వస్తుందని తెలిసిపోతుంది 1 year పోతే. ఇప్పుడు రెండంతా సీక్రెట్గా ఉంచారు కానీ అది ఎప్పటికి రివీల్ అవుతుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా పార్టీ క్యాడర్కి ప్లస్ ఈసారి ఆయన ఓన్లీ క్యాడర్తోనే వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి క్యాడర్లో కూడా ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న రైతుల గురించి కావచ్చు లేకపోతే మన సత్యనపల్లి ఆయన కార్యకర్త గురించి అక్కడ విగ్రహాన్ని వెళ్ళటం కానీ దీన్ని చూసి అందరికి కొంచెం పబ్లిక్ అంటే వైసీపీ ఎవరైతే సానుభూతి పరులు అంటారో లేకపోతే కార్యకర్తలు అంటారో వాళ్ళ కొంచెం ఇది వచ్చింది ఆనందం కదలిక. ఇప్పటివరకు ఏంటంటే సబ్దుగా 11 సీట్లే వచ్చినాయి, అసలు మన పార్టీ ఉంటుందా ఉండదా అన్న మీమాంసలో ఉన్నాడు. కొంచెం క్యాడర్కి ఉత్సాహం వచ్చింది, చేయాలి. ప్లస్ ఈయన ఈ 1 yearలో ఈ 2 yearsలో సభ్యత్వం లేకపోతే ప్లీనరీ ప్లస్ ఈ టూర్లకు వెళ్తూ ఉంటాడు. అంటే ఇష్యూస్ వచ్చినప్పుడు లేకపోతే కార్యకర్తలు కలవడానికి లేకపోతే అక్కడ ఉన్న క్యాడర్ని కలవడానికి కూడా ఒకసారి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు ప్రోగ్రామ్ ఉంది, అది ఇంకా అవ్వలేదు, వాళ్ళు పర్మిషన్ ఏదో రాలేదని అది ఇది అని. ఆ తర్వాత అక్కడ ఏదో కొంచెం చిన్న గొడవలు జరగడం అది ఆగిపోయింది అందరితో. ఇవన్నీ చూసుకుంటే ఇది వైసీపీకి సుపరిణామం అంటే పాజిటివ్ సైన్స్. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం కూడా టీడీపీ ఓడిపోయినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 1 year బయటికి రాలేదు. తర్వాత కరోనా 2 years పోయింది, ఆల్మోస్ట్ 3.5 years తర్వాత బయట రావడానికి కుదరలేదు వాళ్ళకి. కరోనా వాళ్ళు కావచ్చు లేకపోతే పార్టీ అన్ని సీట్లు పోయిన తర్వాత బయటికి ఇలా రావాలి అని. సరే వాళ్ళు వచ్చినా కానీ ఎంతవరకు సక్సెస్ చేశారు చేయలేదు అనేది కూడా మనం చూసాం లాస్ట్ ఎలక్షన్కి 1 year ముందు. ఆ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది వైసీపీ. ఇప్పుడు ఇంత ఇదిగా ప్లస్ పబ్లిక్లో కూడా నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు, పబ్లిక్ నుంచి కూడా కొంచెం బాగా నెగిటివ్ ఏదైతే సూపర్ 6 అని అన్నారో సూపర్ 6 పథకాలు అమలు కాకపోవడం వీటన్నిటి వల్ల కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువగా కొంచెం కాదు 1 yearకి బాగా వచ్చేసింది ఈ పథకాలు అమలు చేయకపోవడం వల్ల. అంటే వాళ్ళు చెప్పింది సూపర్ 6 కాకుండా ఇంకొక మేజర్ పథకాలు 10-15 అంటే ఆల్మోస్ట్ ఒక 20 పథకాల్లో మనకి అమలు అవుతుంది. 2-3 పెన్షన్ కావచ్చు, లేదంటే ఇనిషియల్గానేమో ఫ్రీ బస్ అనేది ఇంతవరకు అప్లికబుల్ కాలేదు. ఈ ఫ్రీ బస్సులో కూడా మళ్ళీ ఓన్లీ జిల్లాల వరకే అని చెప్పి ప్రకటించారు. అది పాత జిల్లాల వరకు చేస్తే కొంతవరకు బెటర్, ఒక 10%. కొత్త జిల్లాల ప్రకారం చేస్తే ఎవరు ఎక్కడెక్కాలో ఎక్కడ దిగాలో కూడా తెలియదు, అసలు ఎవరే జిల్లాలో ఉన్నారో కూడా తెలియదు పూర్తిగా. ఇప్పుడు పల్నాడు జిల్లా అంటున్నారు, అది పల్నాడు జిల్లా బోర్డర్స్ ఎవరికి తెలియదు. అట్లీస్ట్ గుంటూరు జిల్లా అంటే తెలుసు, కృష్ణా జిల్లా అంటే తెలుసు. అది మరి ఓల్డ్ జిల్లాల ప్రాతిపదిక చేస్తారా కొత్త జిల్లా అది కూడా అమలు చేయాలి, జస్ట్ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇట్లా ప్రకటనలు చేస్తూ ఉంటే జనాలు కూడా తీసుకొచ్చేసి చేయర్లేబా వదిలేసి అనే టైప్కి వెళ్ళిపోతుంది అనేది ఒక ఆలోచన. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు, కార్యకర్తల యాక్టివ్నెస్ గురించి కావచ్చు, ఈ టూర్లనే అయితే కొనసాగుతూనే ఉంటాయి. డిస్టిక్ అందరినీ ఇన్ఛార్జీలని వాళ్ళని వీళ్ళని నియమిస్తూ ఉన్నారు. ప్లస్ ఏదైతే ఈ పాదయాత్ర స్టార్ట్ అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది పబ్లిక్లో కూడా వ్యతిరేకత గవర్నమెంట్ మీద, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్కంబెన్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ మీదే ఉంటుంది, అది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాకుండా. చూద్దాం ఈ ఫర్దర్ షెడ్యూల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఎట్లా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది మనకి.